వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మహిళల ఆర్థిక అభివృద్ధే జగనన్న లక్ష్యమని, ఆసరాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ సూర్య పబ్లిక్ స్కూల్ పక్కన ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడతల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మంజూరైన చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ముందుగా మహిళలతో కలిసి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ రణస్థలం మండలంలోని 2040 స్వయం సహాయక సంఘాల్లోని 22,122 మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4వ విడతలో 18,49,506 రూపాయల చెక్కును మహిళా సంఘ సభ్యులకు గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరకు ఏ పార్టీ అని చూడకుండా ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ది చేకూరుస్తుందన్నారు. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం బాగుంటుందని, మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన జగనన్న ప్రభుత్వం చేయూత, ఆసరా లాంటి పథకాలతో వారంతా ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకున్న అప్పులు బ్యాంకుకు చెల్లించకపోవడంతో మహిళలు తాలిబొట్లు అమ్ముకుని బ్యాంకులకు వడ్డీతో సహా చెల్లించాలని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అన్ని ఫ్రీ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అతను కూడా ఒక మాట అన్నారు, నేను ఈ ఎలక్షన్లన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ చేశాను, ఈ కార్యక్రమాలన్నీ చేశాను, ఇన్ని కార్యక్రమాలు చేసినా ఏది చేసినా మీ అందరూ కూడా ఒకటే ఆలోచన చేయమని చెప్పాడు. అతనికి నచ్చి ఈ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబం బాగుపడి, మీరు ఆర్థికంగా బాగుపడి, మీ పిల్లలు చదువుగా బాగుపడి అందరూ బాగుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ కూడా గుర్తించాలి. ఈ రోజు మహిళలందరినీ గుర్తించారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇంటి బాధ్యత చక్కదిద్దేది మహిళ. ఆర్థికంగా మహిళలు ఉంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది. అలాగే జగన్ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ మహిళల పేరున వేసి ఈ రోజు మహిళా పక్షపాతిగా పేరు పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మనందరం కూడా గుర్తించాలి. ఈ రోజు మహిళల పేరు మీద అమ్మఒడి పథకం గాని, చేయూత పథకం గాని, ఆసరా పథకం గాని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని లాస్ట్ కి మీకు ఇచ్చిన రాష్ట్రంలో ఇచ్చిన 30 లక్షల ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరునే పెట్టి వాళ్ళ తాలూకా మహిళల పక్షపాతిగా పేరు పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మనందరూ కూడా గుర్తించాలి. ఈ రోజు మహిళలు అప్పుల పాలు కాకూడదని ఆలోచించడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీ తాలూకా రుణాల గురించి కానీ, మీ తాలూకా పరిశ్రమల గురించి కానీ, మీరు ఆర్థికంగా బలపడాలని కానీ ఏనాడు ఆలోచించలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ తాలూకా అప్పులు ఎన్ని వేల కోట్లున్నాయి, ఎన్ని లక్షల కోట్లున్నా తప్పనిసరిగా తీరుస్తారని మాట ఇచ్చి 4 విడతలుగా తీరుస్తారని చెప్పి ఈ రోజు 4 విడతలుగా కూడా మీ అప్పులన్నీ కూడా తీర్చడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, రణస్థలం మండల ఎంపీపీ పిన్నింటి రజని, రణస్థలం మండల జడ్పీటీసీ టొక్కల సీతారాం, లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రవణమూర్తి.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వీరన్నాయుడు కాలనీలో గల వీధుల్లో పర్యటించడానికి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి విచ్చేశారు. వారికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సంతోషమాత ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం నర్సన్నపేట వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించి రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వ కూటమని, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని భగ్గు రమణమూర్తి అభ్యర్థించారు. అంటే ఇచ్చి వాళ్ళు తీస్తారు. తెలుగుదేశం వల్ల ఇచ్చారండి. ఇది వచ్చిన తర్వాత ఒక ఇంట్లో 2 మందికి ఒక రేషన్ కార్డు మీద 2 మందికి తీస్తారు. కలిపి 15 రోజులు ఆయాన్ని 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అలాగే పూర్తి బస్సు ప్రయాణం తెలంగాణ చంద్రబాబులకి 15 కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జి బొద్దు చిట్టిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, మాజీ సర్పంచ్ ఓణ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలకు వస్త్రదానం చేసిన డాక్టర్ మణికంఠరావు. స్థానిక గొంటి వీధిలో గల మెప్మా ఆశ్రమం ఆవరణలో తలదాచుకుంటున్న సుమారు 10 కుటుంబాల నిరుపేదలకు మంగళవారం శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సభ్యుడు నంది ఉమాశంకర్ వస్త్రదానం చేశారు. అనంతరం ఉమాశంకర్ మాట్లాడుతూ దాతల సహకారంతో వస్త్రదానం చేశామని, సంక్రాంతికి ఇవ్వాల్సిన వస్త్రాలు కొన్ని కారణాల వల్ల మంగళవారం అందించామని, అందుకు మాకు చాలా ఆనందంగా ఉందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. దినేష్ కంటి వైద్యశాల మేనేజర్ పైల సంజుకి అవసరమైన నిత్యావసర సరుకులను అందించారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ టి మణికంఠరావు మాట్లాడుతూ వస్త్రదానం మహాదానమని, దానం అనేది ఉన్నవాడికో లేక కావలసిన వాడికో ఇవ్వటం కాదని, మనమిచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఇందులో భాగంగా ఉర్లాం శివతేజ మాట్లాడుతూ వస్త్రదానం ఆయుర్వృద్ధిని ఇస్తుందని, దానం చేయటం వల్ల పుణ్యంతో పాటు భగవద్ అనుగ్రహం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సౌజన్య, సౌమ్య, కేదార్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ స్వరాజ్యం పూర్తిగా నిర్వీర్యామం అయిపోతుందని గొండి శంకర్ అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకాకుళంలో శాంతియుత నిరసన నిర్వహించారు. తమ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఆనెప్ రామకృష్ణ, రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నిటి వెంకట భానోజీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సర్పంచుల వ్యవస్థకు మనుగడ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగం సర్పంచులకు కల్పించిన 29 అధికారాల విధులు, 16 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గొండు శంకర్, నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ముందుగా ఘన నివాళులు, శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈరోజు ఆయన బాపూజీ కన్న కలలు గ్రామ స్వరాజ్య స్థాపన. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థని ఏర్పాటు చేసి 73, 74 ఆర్థిక సవరణల ద్వారా 29 అంశాలపై మా యొక్క విధులు, నిధుల్ని కేటాయించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దుర్మార్గపు చర్యల వల్ల ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా సర్పంచుల వ్యవస్థను సర్వనాశనం చేసి మాకు సమాంతరంగా ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా నిధులను దొంగలించడం జరుగుతుంది. మా విధులను కాలరాస్తున్నారు. ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు గారు ఈ రోజు బాబూజీ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టమని మాకు కార్యక్రమం చేపడుతుంది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది పనుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్దికి లక్షలాది రూపాయలను తాము వడ్డీలకు తెచ్చి అప్పుల పాలయ్యామని, దీంతో కొంతమంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల ప్రజల కోసం విడుదల చేసిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి మాజీ సర్పంచ్ ముకళ్ల శ్రీను, మాజీ ఏఎంసీ చైర్మన్ పీసా వెంకటరమణమూర్తి, పాత్రడవలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన తర్వాత రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము విజయవాడలో మరొకసారి నిరసన చేస్తూ, అలాగే అసెంబ్లీ ముట్టడికి కూడా మేము వెనుకాడం. రేపు తాడేపల్లిలో ఉన్న ఆ ముఖ్యమంత్రి ప్యాలెస్ ఏదో ఉందో ఆయన ప్యాలెస్ ను కూడా మేము ముట్టడిస్తాం. దానిపైన కూడా ముట్టడించడానికి మా యొక్క హక్కుల్ని, మా యొక్క నిధులు విధుల్ని మేము సాధించుకోవడానికి చేస్తాం. మా డిమాండ్లు ఏవైతే ఉందో మాకు ముఖ్యంగా మా యొక్క నిధులు విధుల్ని, అలాగే 14-15 ఆర్థిక సంఘం నుండి 8,660 కోట్లని నువ్వు అర్ధాంతరంగా రాత్రికి రాత్రి దొంగిలించావు. మా నిధులు మాకు ఇవ్వాలి. అలాగే మాకు సమాంతరంగా నువ్వు ఏర్పాటు చేసే ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థకి, సర్పంచుల వ్యవస్థకి సమాంతరంగా సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ని ఏర్పాటు చేసావు. వాళ్ళందరూ సర్పంచ్ కిందకే రావాలి. అలాగే సర్పంచుల యొక్క గౌరవ వేతనాన్ని కూడా మీరు పెంచాలి. అలాగే సర్పంచులకి ప్రోటోకాల్ను కూడా పాటించాలి. అలాగే ఏదైనా సంక్షేమ పథకాలు ఏమైనా ఎంపిక జరిగినప్పుడు సర్పంచుల యొక్క సంతకాలు ఉండాలి, వాళ్ళకి తెలియజెప్పాలి. ఇవేమీ పాటించకుండా దొంగలో తొక్కి హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామానికి సర్పంచ్ అలాగే వాళ్ళ హక్కులు కాలు రాయడానికి నీకేంటి హక్కు అని. అయినప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి నిరంకుశంగా ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న విధానాన్ని మేము ఖండిస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఇంతటితో మేము వదలం, ఇంకా మా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం అని మేము తెలియజేసుకుంటాం. గాంధీజీ జీవితం ఎన్నటికీ ఆదర్శనీయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ కెఆర్ రజని అన్నారు. అహింస, సత్యవాక్కు ఆయుధాలుగా సాగించిన గాంధీజీ జీవితం ఎన్నటికీ అనుసరణీయమని, ఆదర్శనీయమని బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజని అన్నారు. విలువలు గల శాంతియుత సమాజ సాధనకు గాంధీజీ మార్గమే శరణ్యమన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్సిటీలోని లైబ్రరీ మరియు ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఉన్న గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి మంగళవారం నివాళులర్పించారు. గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు కొనసాగించేందుకు నేటి తరం కృషి చేయాలన్నారు. రిజిస్టర్ ఆచార్య బి అడ్డయ్య, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపల్లు ఎస్ ఉదయభాస్కర్, సిహెచ్ రాజశేఖరరావు, సిడిసి డీన్ ఆచార్య పి సుజాత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ స్వప్నవాహిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిటి మండలంలోని సద్గురు త్యాగరాజస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని సీమూరు గ్రామంలో మంగళవారం సద్గురు త్యాగరాజస్వామి వారి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా త్యాగరాజ వేషధారణతో భక్తులు తిరువీధుల కార్యక్రమాలు చేసి అనంతరం గాన గౌరవ సంగీత భజన కళాకారులచే కచేరీ కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమానికి కళాకారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.